వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ముళ్ళు వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేయాలో మసాలా ఐటమ్స్ ఏం లేకుండా పల్లీలు నువ్వులు వేసి చేస్తున్నాను. సరేనా ఫ్రెండ్స్, ఎలా చేయాలో చేసేయండి, చూసేసేయండి. సరేనా. మరి ఇలా ముళ్ళు వంకాయలు 1/2 కిలో తీసుకున్నాను. ముందుగా నువ్వులు వేయించుకొని పల్లీలు వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. అందుకని పల్లీలు అంతా మిక్సీ పట్టుకున్నాను. ఏ మసాలా, ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్ ఏమేను, మిర్చి పౌడర్ ఒకటి, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 2 వేసుకోవాలి. టేస్ట్ టమోటా ఒకటి, చింతపండు అయితే వేస్తాను నేనైతే, కానీ వేయను. గుత్తి వంకాయ కూరకి కర్రీకి ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. కావాలంటే మీరు ధనియా పౌడర్ వేసుకోవచ్చు, ధనియాలు వేసుకోవచ్చు. సరేనా. పేస్ట్ అంతా మిక్సీ పట్టి పేస్ట్ ఇలా పేస్ట్ వేసుకొని అంతా చాలా సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. పసుపు, ఆయిల్, పేస్ట్ అంతా మసాలా అంతా బాగా కలిపెట్టేసుకోవాలిగా. ఉప్పు కారం సరిపోయింది, టేస్ట్ చూద్దాం. ఇప్పుడు మనం వంకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ వంకాయలోకి ఇంచు వంకాయ అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మసాలా అంతా పట్టి వంకాయ పెట్టి వేస్తున్నాం. మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఆ మసాలా అంతా అవుతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఎంతో టేస్టీ అయిన రైస్లో గుత్తి వంకాయ రెడీ అయిందండి. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ. సూపర్ అండి. సరే, నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. బై. మరి సూపర్ చపాతీ, రోటీ అలా దానికి సూపర్ ఉంటుంది. కొంచెం క్రిస్పీగా ఉంది, కారంగా ఉంది. సరేనా ఫ్రెండ్స్, కొంచెం కారం తగ్గించుకుంటే